బీదలను కటాక్షించువాడట ధన్యుడట. ఆత్మ సంగతి చెప్తాను మన చెప్పిన వాడు వినడిగాక. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. మీరు ఫలించిన ఫలము నిలిచి ఉండడానికి ఏర్పరచుకున్నాను. అంటే మనము దేవుని ఏర్పరచుకోలే, దేవుడే మనల్ని ఏర్పరచుకొని మనము ఫలించిన ఫలము నిలిచి ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆత్మ సంగతి చెప్తారు మాట చెవిగల వాడు వినడిగాక. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. అందుకే ఇక్కడ ఏమంటుందంటే బీదలను కటాక్షించి వాడట ధన్యుడట. అంటే నీ ఫలం చూపించాలి, అంటే బీదలను కటాక్షించాలి. నువ్వు దేవుని ప్రేమతో ఏదో కొన్ని సహాయం చేయొచ్చు, ఓదార్చు, బలపరచవచ్చు, బీదలను సేద తెచ్చుకోవచ్చు. బీదలను కటాక్షించబడి ధన్యుడు అంటే ప్రేమతో మాట్లాడుట, ఓదార్చి, బలపరిచి, ఆకర్షించుకొని వాళ్ళకి ఏదో ఒక సహాయం, బలపరచుట.